చివరికి మా అందరికన్నా నిన్నే ఎక్కువగా చూసుకుంది మా అమ్మ. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎవరో చెప్పిన మాటలు విని నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు వదినా. ఇంటి అవసరాలు, కరెంటు బిల్లు కట్టుకోవడమే ఇబ్బందిగా ఉన్నా అప్పు చేసి మరీ నీకోసం గదిలో ఏసీ పెట్టించారు కదా వదినా, అది కూడా మర్చిపోయావా? పెళ్ళయ్యాక నీ పుట్టింటి వాళ్ళు పట్టించుకోకపోయినా మేమందరం నీ సొంత మనుషుల్లా నిన్ను చూసుకున్నాం కదా. వాళ్ళు నీకు అత్తా మామలే కాని వాళ్ళకి నువ్వు కన్న కూతురుతో సమానం. ఇన్ని చేశానంటున్నారు కదా, మరి కోడల్ని చంపాలని విషయం అలా ఎలా పెట్టారు? నేను అదే అడుగుతున్నాను మేడం. నీకోసం అంత చేసిన వాళ్ళు, నిన్ను అపురూపంగా చూసుకున్న వాళ్ళు నీకు విషం పెట్టి చంపాలని చూశారని నువ్వు ఎలా అనుకుంటున్నావు వదినా? అంటే జరిగిందంతా అబద్ధమా? జరిగిన దాని వెనుక నీ అత్తా మామలు ఉన్నారనేది అబద్ధం అంటున్నాను. నువ్వు ఈ మధ్య కూడా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి క్షేమంగా తిరిగొచ్చావు. మరి నిజంగా వాళ్ళు నిన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా. అప్పుడే చేస్తుంటే డౌట్ వస్తుందని ఇప్పటిదాకా ఆగారేమో. అవును, ఇదంతా కీర్తి పైన అత్తవారింట్లో పగడ్బందీగా చేసిన కుట్ర. ఇలా వేధించే అత్తామామలని కఠినంగా శిక్షించాలి. కీర్తికి న్యాయం జరిగే వరకు మేం అండగా ఉంటాం. సరే మేడం, మీరు ఎటువైపు ఉంటారో మీ ఇష్టం. కానీ మా అమ్మా నాన్నలు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు నిర్దోషులు. మా అమ్మా నాన్నలను దోషులుగా నిర్ణయించడానికి మీరెవరు? చూడండి, కేసు ఇంకా కోర్టులో ఉంది. వాళ్ళు దోషులో నిర్దోషులో కోర్టు నిర్ణయిస్తుంది. అంతేకాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏ నోటితో అయితే వాళ్ళని దూషించారో అవే నోళ్లతో వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని నేను చెప్పిస్తాను. అసలు నిజమేంటో త్వరలోనే మీ ముందుకు నేను తీసుకొస్తాను. అక్క టీవీలో వస్తుందేంటి? కోడల్ని హింసించే అత్తమామని శిక్షించాలి. ఆపండి, ఆపండి. ఏంటి న్యూసెన్స్? చెప్పండి మేడం. అంతా రెడీ అనా? మేడం, మన వాళ్ళంతా మీ సైగ కోసమే వెయిట్ చేస్తున్నారు. గుడ్. మహిళా సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు కదా, మీరు వాళ్ళల్లో కలిసిపోయి మన ప్లాన్ అమలు చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి కదా? వాళ్ల మీద రాళ్ల వర్షం కురవాలి. వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి లేకుండా అయిపోవాలి. అర్థమైందా? ఓకే మేడం. మీరు చేసేది చాలా తప్పు. మీ అమ్మా నాన్న చేసింది కరెక్ట్ గా ఉందా? అత్తారింటికొస్తే ఎలాగైనా కోడల్ని చూసుకునేది? ఉన్నింటిని వదిలేసొస్తే మీరేం చేశారు? డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా? అదంతా అబద్ధం. అత్తారింట్లో మా వద్దన్ని ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టలేదు కానీ కీర్తిని వదిలించుకోవాలని, కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలని మాత్రం చూస్తున్నారు. అవన్నీ అబద్ధం అని చెప్తున్నా వినిపించుకోరేంటి? ఏంటమ్మా, భోజనాల్లో విషం కలిపి చంపాలనుకున్నది కూడా అబద్ధమేనా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందేంటో మీకు తెలుసా? మీరొచ్చి చూసారా? తప్పు చేసిందే కాకుండా దబాయిస్తున్నావేంటి? ఆపండి ఇంకా. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆరోపణలు చేస్తే మీరా మహిళా సమాజాన్ని ఉద్ధరించేది? ధర్నాలు చేసి వార్తల్లోకి ఎక్కాలనే ఆరాటంలో నిజాలేంటో తెలుసుకోకుండా ఇలా రోడ్డెక్కడం ఎంతవరకు సమంజసం? మీరు ఎంతైనా ఆవేశంగా కాకుండా కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు ఆరోపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంది ఈ ఇద్దరిలో మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ కూడా ఆడదే కదా.
మీకు అర్థం కావడం లేదా? ఏంటి ఇంత దౌర్జన్యం? దొరికాడు దొంగ, అందుకే మాట్లాడలేకపోతున్నాడు. ప్రేముంది యువర్ ఆనర్. ఓన్లోకి రామ్మా. నమస్కారం. ఒరే బసవా, ఇదేంట్రా మధ్యలో? మన లాయర్ ఉన్నాడు కదమ్మా, తనే చూసుకుంటాడులే. నా పేరు తులసి. వీళ్ళ పెద్ద కూతుర్ని. మా అన్నయ్య వదినలు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలన్నాక గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అలా వచ్చిన ఒక చిన్న మనస్పర్ధతోటే వదిన పుట్టింటికి వెళ్ళిందే తప్ప దేంట్లో కట్నం కోసం కానీ అత్తింటి చిత్రహింసలు కానీ ఇలాంటివేమీ లేవు సార్. చూస్తుంటే ఇది వాళ్ళని విడిపించి తీసుకుపోయేలా ఉందండి. భగిని హస్త భోజనం అంటే మీరు మీ స్వహస్తాలతో చేసి పెట్టాలి గాని మీ అమ్మా నాన్నలు ఎందుకు పంపించారు? ఎందుకంటే మా అమ్మ చేతి పులిహోరంటే మా వదినకి ఇష్టం కాబట్టి. అయితే అది మీరు ఎవ్వరికీ పెట్టకుండా, కనీసం మీరు కూడా రుచి చూడకుండా పూర్తిగా కీర్తికే ఎందుకు పెట్టారు?